వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు మంగళవాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లికొడుకు పెళ్లి కూతురులుగా అలంకరించి ముస్తాబు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి పాలకొండరాయుడు మృతి తీరని లోటు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. పాలకొండరాయుడు మృతికి బలిజ సంఘం ఆధ్వర్యంలో కడపలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న పాలకొండరాయుడుకు ఎన్టీఆర్ చంద్రబాబుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ గారైన సుగవాసి పాలకొండరాయుడు గారు తెల్లవారుజామున 3:30 గంటలకు మృతి చెందడం జరిగింది. అయితే ఆయన ఎంతో ప్రజాసేవకుడు. చంద్రబాబు నాయుడు గారితో ఆయన అనుబంధము, అదేవిధంగా ఎన్టీ రామారావు గారితో ఆయన అనుబంధం ఎంతో గొప్పది. ఆ రోజు ఏమీ డబ్బు లేనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు 500 రూపాయలు ఆయన నామినేషన్ వేస్తే ఆయన ఎంపీ అయ్యాడు. ఒకసారి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యే గెలవడం జరిగింది, ఒకసారి జనతా దళలో గెలిచడం కలిసింది, 2 సార్లు తెలుగుదేశం పార్టీలో కడప జిల్లాలోనే ఒకటే ఒక సీటు రాయచోటు రావడం కూడా జరిగింది. అంత గొప్ప ప్రజాబలం ఉన్న నాయకుడు. మేము మొదటి నుంచి కూడా ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. ఆయనతో పాటు ప్రయాణించే వాళ్ళము. ఆయన మేము లేనిది ఆయన కూడా ఎక్కడికి పోయేవాడు కాదు. అటువంటి మహా గొప్ప వ్యక్తి ఈ దినం మా కళ్ళెదురుగా లేకపోతే మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకే కాదు, కడప జిల్లాలో అన్ని కులాలు కూడా, ముఖ్యంగా బలిజ కులస్తులు అయితేనేమి మిగతా కులస్తులందరూ కూడా ఆయన చనిపోయింది ఈ దినం ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈనాడు ఒక గొప్ప రాజకీయ నాయకుడిని, ఎస్పెషల్లీ మా కమ్యూనిటీలో మాకు చాలా అండదండగా ఉన్నాడు. మేము ఎప్పుడు ఏం అడిగినా కానీ మా ఎంటమ్మడి వచ్చి మాకు ఏదైనా మాకు కానీ మేము నమ్ముకున్న వ్యక్తులకు కానీ ఆయన ఎంతో అండగా ఉన్నాడు. అటువంటి మా నాయకుడు పోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది. కానీ భగవంతుడు ఆయనకు చెప్పలేని విధంగా. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 9 ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
ఈ చర్య ఉగ్రవాదులకు వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరికని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లతో కలిసి వివరాలు వెల్లడించారు. దాడి జరిగిన పక్ష రోజులు గడిచిన పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా ఆరోపణలను తిరస్కరిస్తూ వస్తుందని విమర్శించారు. భారత్పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారంతో వాటిని నిరోధించేందుకు ఈ దాడులు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. In response to international pressure, brought back to life, found alive and arrested is the most glaring example. The latest attack in Pahalgam has understandably generated deep anger in Jammu and Kashmir and in other parts of India. Following the attacks, the government of India naturally responded with a set of initial measures relating to our engagement with Pakistan. You're all aware of the decisions that were announced on the 23rd of April. However, it was deemed essential that the perpetrators and planners of the 22nd April attack be brought to justice. For Operation Sindoor was based on credible intelligence inputs and role of these facilities in perpetrating the terror activities. The locations were so selected to avoid damage to civilian infrastructures and loss of any civilian lives. This was done with due diligence, and the camps selected for targeting and their engagement will now be shown to you one by one. POJK के टारगेट्स मैं आपको बताना चाहूंगी। सबसे पहले सवाई नाला कैंप मुजफ्फराबाद, जो कि POJK के लाइन ऑफ कंट्रोल से 30 किलोमीटर दूर है। यह एक लश्कर-ए-तौयबा का ट्रेनिंग सेंटर था। 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप मुजफ्फराबाद, यह एक जैश ए मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। गुलपुर कैंप कोटली, यह LOC से 30 किलोमीटर दूर था। लश्कर-ए-तौयबा का बेस था जो रजौरी, पुंछ में सक्रिय था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप बिंबर, ये LOC से 9 किलोमीटर दूर है। यहाँ पर हथियार, हैंडलिंग, IED व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली, यह LOC से 13 किलोमीटर दूर है। लश्कर-ए-तौयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। अब मैं पाकिस्तान के अंदर के टारगेट से अवगत कराना चाहूंगी। पहला, सर्जल कैंप सियालकोट, यह अंतर्राष्ट्रीय सीमा से 6 किलोमीटर की दूरी पर है, सांबा कठुआ के सामने। मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। दूसरा, महमूना जाया कैंप सियालकोट, यह 18 से 12 किलोमीटर IB से दूर था। हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। यह कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था। मरकज ताइबा मुरीद के, यह IB से 18 से 25 किलोमीटर दूरी पर है। 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో 1050 ఎకరాల భూ కేటాయింపు జరిగిందన్న మంత్రి నారాయణ.
మంత్రుల కమిటీ సమావేశంలో భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. యాక్సెస్ ఎనర్జీ ఒప్పందంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్న పట్టాభిరామ్, ప్రజాధనం ఆదా చేయడం నేరమా అని ప్రశ్న. అకాల వర్షాలకు కుదేలైన ధాన్యం రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రవిరామ్ మండిపాటు. ద్వారక తిరుమలలో ఘనంగా ప్రారంభమైన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.